రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఇరిగేషన్ ప్రాజెక్టులు అత్యంత కీలకం. వెంటనే నిర్మాణాలు పూర్తి చేయాలి. శాసన మండలిలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి. రాజంపేటలో అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం. లాడ్జిలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు. వైభవంగా ముగిసిన బ్రహ్మంగారి మఠం నూతన మఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు శాసన మండలి సభలో రాయలసీమ నీటి సమస్యలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రాముఖ్యతను సభ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా గాలేరు నగరి సుజల స్రవంతి పథకం త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ప్రాజెక్టుల ద్వారా వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు ప్రాంత ప్రజలకు త్రాగునీటి సమస్య కూడా పరిష్కారం అవుతుందని ఆయన తెలిపారు. రాయలసీమ రైతుల భవిష్యత్ కోసం పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేయాలని సభలో విజ్ఞప్తి చేశారు. రాయలసీమ అభివృద్ధి మరియు నీటి హక్కుల పరిరక్షణ కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ లోని కడప, చిత్తూరు మరియు నెల్లూరు జిల్లాల్లో ఇది అతి ముఖ్యమైనటువంటి సాగునీటి ప్రాజెక్టు. అధ్యక్ష, రాయలసీమ ప్రాంతంలో కరువును ఎదుర్కొనేదానికి మరియు తాగునీటి సమస్యను పరిష్కరించడానికి ఈ ప్రాజెక్టు చాలా ముఖ్యమైనది. అధ్యక్ష, మరి ముఖ్యంగా అధ్యక్ష, కరువు పీడిత రాయలసీమ జిల్లాల్లో సాగునీరు, తాగునీరు అందించడంలో ఎంతో కీలకమైనటువంటి రాయలసీమ ఎత్తిపోతల పథకానికి నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టడం జరిగింది. అధ్యక్ష, ఆ శ్రీకారం చుట్టిన తర్వాత ఆ పనులు కుంటుపడినాయి. అధ్యక్ష, ఎందుకు కుంటుపడినాయి అనేది కూడా తెలియదు. అధ్యక్ష, రాయలసీమ జిల్లాల్లో ఈ ఎత్తిపోతల పథకం కుంటుపడిన దానివల్ల తీవ్ర ఆందోళనకు, అసంతృప్తికి గురవుతున్నారు. అధ్యక్ష, మరి ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకాల ద్వారా మీకేం కావాలో అడగండి. ఈ క్వశ్చన్ మీద 5 టీఎంసీలు తీసుకోవాల్సింటే 50 టీఎంసీలు తీసుకుపోతున్నారు. అలాగే అధ్యక్ష, ఎగువ ప్రాంతాల్లో 60 రోజులు నీరు వరద నీరు వస్తుంటే ఇప్పుడు కేవలం 30 రోజులు మాత్రమే వస్తున్నది. అధ్యక్ష, రాయలసీమలో మనకు కావాల్సిందే ఎస్ఆర్బిసికి 19 టీఎంసీలు కావాలి. అధ్యక్ష, తెలుగులోకి 40 టీఎంసీలు కావాలి. అధ్యక్ష, ఏసీ కెనాల్ 10 టీఎంసీలు కావాలి. అధ్యక్ష, చెన్నై నీళ్లు తాగేదానికి 15 టీఎంసీలు కావాలి. అధ్యక్ష, గాలేరు నగరికి 38 టీఎంసీలు కావాలి. అధ్యక్ష, అలాగే అధ్యక్ష, సోమశిలకు 78 టీఎంసీలు, కండలేరుకు 68 టీఎంసీలు. ఈ విధంగా మొత్తం శ్రీశైలంలో 858 అడుగుల నీటి మట్టం ఉన్నప్పుడు మాత్రమే 7,000 క్యూసెక్కులు మాత్రమే డ్రా చేసేదానికి వీలవుతుంది. కడప జిల్లా రాజంపేట పట్టణంలో గత అర్ధరాత్రి ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్ఎస్ రోడ్డులో ఉన్న డీప్ లాడ్జిలో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్లోని డీప్ లాడ్జిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో లాడ్జిలోని 22 గదుల్లో 33 మంది ఉన్నట్లు సమాచారం. లాడ్జిలో మంటలు వ్యాపించి దట్టమైన పొగ అలుముకుంది. సకాలంలో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అలాగే ప్రమాదంలో చిక్కుకున్న వారిని కిటికీల ద్వారా కిందకు దించి కాపాడారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. మిగిలిన వారిని పోలీస్ మరియు ఫైర్ సిబ్బంది రక్షించారు. గాయపడ్డ వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. మృతుడు ప్రొద్దుటూరు సమీపంలోని కొర్రపాడుకు చెందిన ముత్యాలపట్టి వెంకట శ్రీనివాస్ గా గుర్తించారు. వీళ్ళకు ఆ నెంబర్ తెలియక 101 చేసినట్టున్నారు. కంట్రోల్ రూమ్ నుంచి రాగానే ఇమీడియట్గా నేను బండిని టర్న్ చేసి వచ్చి చూస్తే ఇక్కడేమో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంతమందిని మనం కాపాడుతామా లేదా అని చాలా భయపడతాం. కాకపోతే భగవంతుని దేవాలన వెంటనే ఐడియా వచ్చి ఇద్దరిని ఇక్కడ ఫైర్ ఆపమని చెప్పేసి ముగ్గురిని తీసుకెళ్ళి కిటికీలు పగలగొట్టేసి వాళ్ళు అరిచేస్తున్నారు. ఇదేం వెనక్కి కావద్దండి, భయపడినంత మనకు నష్టమే, మీకేమి కాదు మేము ఉన్నామని చెప్పి వాళ్ళకి ధైర్యం చెప్పేసి ఆ టైంలో అద్దాలు పగలగొట్టేసి వాళ్ళని దించడము నిజంగా నాకు ఈ ఉద్యమం వచ్చిందని చాలా గర్వం. నమస్కారం, నా పేరు శరత్. నేను డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ కడప, వైఎస్ఆర్ జిల్లా కడపకి నేను జిల్లాధికారిగా ఉన్నాను. రాత్రి 1 గంటకి మాకు ఫోను 1 గంట పావు అట్లా వచ్చి మా లోకల్ ఫైర్ ఆఫీసర్ గారు ఫోన్ చేసి ఫైర్ జరిగింది, అయితే ఫైర్ కంట్రోల్లో ఉందని చెప్పారు. తర్వాత మళ్ళీ బాడీ ట్రేస్ అయిందంటే చూస్తానికి వచ్చాము. జరిగింది ఏమంటే వాళ్ళు మంచి ధైర్య సాహసాలు ప్రదర్శించి 39 మందిని లాడర్స్ సహాయంతో నిత్యం ద్వారా కిటికీలు పగలగొట్టి వాళ్ళని బయటికి దింపారు కాబట్టి సరిపోయింది.
లేకపోతే సఫకేషన్, ఊపిరి ఆడక. ఎందుకంటే మీకు హోటల్స్లో ఉండేవన్నీ స్పాంజ్ దిండ్లు, స్పాంజ్ పరుపులు, స్పాంజ్ కూర్చొని కుర్చీలు ఉంటాయి. అవి ఖాళీ, నేనైతే థర్డ్ ఫ్లోర్లో కూడా చూస్తున్నాను ఇప్పుడు కిందకి. అవి ఖాళీ, విపరీతమైన డెన్స్ స్మోక్ రావడం వల్ల సఫకేషన్తో వాళ్ళు కొలాప్స్ అయిపోతారు. అలా కొలాప్స్ అవ్వకుండా మా సిబ్బంది ధైర్య సాహసాలతో. నా పేరు విజయ్ కుమార్ రెడ్డి, మాది డీప్ లాజ్. నేను డీప్ లాజ్ గత 30 సంవత్సరాలు మెయింటైన్ చేస్తున్నాము. మా డీప్ లాజ్కి 2 ఎంట్రన్స్లు ఉన్నాయి. ఫ్రమ్ ది బిగినింగ్ కట్టినప్పటి నుంచి ఈవెన్ ఒక ఎంట్రన్స్, ఆ లాస్ట్ ఒక ఎంట్రన్స్ ఉంది. రాత్రి 1 గంట ప్రాంతంలో మా మేనేజరు, బాయ్స్ నలుగురు రిసెప్షన్లోనే ఉన్నారు, పడుకొని ఉన్నారు. అక్కడ ఫ్రిడ్జ్ మీటర్ స్విచ్ బాక్స్ కదా సౌండ్ వచ్చి మంట వచ్చేసరికి వాళ్ళు లేచి బకెట్తో నీళ్లు కొట్టారు. అయినా ఆగలేదు, మంట ఎక్కువ వచ్చేసి అదంతా ఉడాన్ ఫర్నిచర్ మొత్తం డౌన్ కూడా ఉంది. రాబోయే రోజుల్లో కడప జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీని బలపరిచేందుకు ప్రతి ఒక్క జన సైనికులు కృషి చేయాలని పార్టీ సీనియర్ నాయకులు కోరారు. కడప నగరంలోని మారుతి నగర్లో వారు పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకులు జీవీ రమణ ఆధ్వర్యంలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడి నుంచి పార్టీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జనసేన పార్టీలో సభ్యత్వం నమోదు చేసుకుంటే వారికి పార్టీ అండగా ఉంటుందని, ప్రమాదవశాత్తు వారికి ఏదైనా జరిగితే నష్టపరిహారాన్ని త్వరితగతిన అందజేస్తారన్నారు. అంతేకాకుండా త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. జన సైనికులకి అందరికీ నమస్కారములు. నా పేరు తుంగా రమణయ్య. ఈరోజు 26వ తేదీన మన జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇక్కడ మారుతి నగర్లో ఆంజనేయ స్వామి గుడిలో పూజ చేసి ఇక్కడి నుంచి ప్రారంభించడం జరిగింది. మన అధ్యక్షుడు మొన్న శివరాత్రికి 2 కోట్లు ఇచ్చి ఫస్ట్ సభ్యత్వం నమోదు చేసుకున్నారు. ఈరోజు అందరూ జన సైనికులందరూ సభ్యత్వం నమోదు చేసుకోవాలని అందరినీ కోరుకుంటున్నారు. అలాగే ఈరోజు స్టార్ట్ చేసి మార్చి 10 వరకు ఉంటుంది. అందరి నెంబర్లో కాంటాక్ట్ ఇచ్చాము. ఎవరికి కాంటాక్ట్ ఉంటారో వాళ్ళందరినీ సంప్రదించి మీకు ఏమైనా డౌట్ ఉంటే అడిగి సభ్యత్వం నమోదు చేసుకోవాల్సిన కోరుతున్నాం. సభ్యత్వం మనిషికి వచ్చేసి 400 రూపాయలు. ఈ సభ్యత్వం వల్ల ఏదైనా యాక్సిడెంట్ బెనిఫిట్ 5 లక్షలు, ఏమైనా దెబ్బలు జరిగితే కన్నా 50,000 చొప్పున ఇస్తారు. భారతదేశ అభివృద్ధి నిర్మాణంలో యువత కళలకి సాకారం చేసే విధంగా మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి 12 సంవత్సరాలు అయిపోయి 13వ సంవత్సరం కొనసాగుతూ ఉంది. మరి ఏ రాజకీయ పార్టీ ఇవ్వనటువంటి క్రియాశీలక సభ్యులకి ఆయన ఒక సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం, దాన్ని క్రియా వాలంటరీగా కాకుండా మరి ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతను పారదోలడానికి యువత నడుం బిగించాలి. కాబట్టి ఉద్యమం చేసే వ్యక్తులుగా ఈ జనసేన పార్టీ కార్యకర్తలకి ఉద్యమి అని పేరు నామకరణం చేయడం, జనసేన పార్టీ రూపురేఖలు, జనసేన పార్టీ సమర్థత రాజకీయ దిశగా పరుగులెడుతున్న తరుణంలో మరి ఆ పార్టీకి కీలకంగా ఈ ఉద్యమి సభ్యులుగా ఆయన నమోదు చేసే కార్యక్రమానికి ఈరోజు 26వ తారీఖున అంకురార్పణ మొదలుపెట్టాం. డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనాన్ని పాఠశాలకు చేర్చేందుకు అధునాతన మానిటరింగ్ సాంకేతికతతో ప్రత్యేకంగా రూపొందించిన ఫుడ్ రవాణా ట్రక్కులను బుధవారం రాత్రి కడప కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో వినూత్నంగా ఆవిష్కృతమై దేశానికే స్ఫూర్తిగా నిలిచిన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ వ్యవస్థలో తయారైన ఈ సందర్భంగా వాహన కంపెనీ ప్రతినిధులు ఫుడ్ ట్రక్ నిర్వహణ డెమోను ప్రదర్శించి జిల్లా కలెక్టర్ కు వాహన నిర్వహణ ప్రత్యేకతలను వివరించారు. కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారి మఠం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయం నూతన మఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం ఘనంగా ముగిసింది. బ్రహ్మంగారి మఠం 12వ పీఠాధిపతిగా ధర్మజ వెంకటాద్రి స్వామి బాధ్యతలు స్వీకరించారు. బ్రహ్మంగారి 8వ తరం వారసత్వంగా ఇప్పుడు 12వ పీఠాధిపతిగా పట్టాభిషేకం జరగడం భక్తులు విశేష ఆనందాన్ని కలిగించింది. ఈ పట్టాభిషేక కార్యక్రమానికి తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు మధుసూదనాచారి, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి సహా పలువురు రాజకీయ ప్రముఖులు హాజరై స్వామివారికి ఆశీస్సులు అందించారు. అలాగే ఈ మహోత్సవాన్ని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి భక్తి శ్రద్ధలతో కార్యక్రమంలో పాల్గొన్నారు.
బ్రహ్మంగారి మఠం ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. కడప జిల్లా జమలమడుగులో పెద్దమ్మ తల్లి దేవర మహోత్సవం కన్నుల పండుగ సాగింది. 3వ రోజు చల్లపోసే కార్యక్రమాన్ని దేవర కమిటీ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. పోలేరమ్మ, పెద్దమ్మ, గంగమ్మ ఆలయాల్లో ఏర్పాటు చేసిన బాణలలో మహిళలు చల్లపోశారు. చల్లపోసిన బాణలను భక్తులు తలపై ఉంచుకుని భారీ ఊరేగింపుగా వెళ్లారు. జమలమడుగులో చల్ల బాణల ఊరేగింపు భారీ జనసందోహం మధ్య సాగింది. కర్నెలూరు మోటు వద్ద పొలిమేర పెద్దమ్మ తల్లికి పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పించారు. చల్ల బాణల్లోని ప్రసాదాన్ని ప్రజలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పోలేరమ్మ, పెద్దమ్మ, గంగమ్మ వేషధారణ, నృత్యాలు, డప్పు విన్యాసాలు ప్రజలను ఆకట్టుకున్నాయి. రాజమండ్రి నుంచి వచ్చిన కళాకారులు నిప్పుతో చేసిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సాంస్కృతిక కార్యక్రమాలను ప్రజలు తిలకించి చల్ల ప్రసాదాన్ని స్వీకరించారు. ప్రొద్దుటూరు పట్టణ అభివృద్ధి బడ్జెట్ కేటాయింపులపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది. ప్రొద్దుటూరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎస్ ఇర్ఫాన్ బాషా పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ తాజా బడ్జెట్ లో ప్రొద్దుటూరుకు అభివృద్ధి పనుల కింద ఎలాంటి నిధులు కేటాయించలేదని ఆరోపించారు. కేవలం యునాని వైద్య కళాశాల మాత్రమే ప్రకటించారని, కానీ మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, ప్రధాన కాలువల ఆధునీకరణ వంటి కీలక పనులను పూర్తిగా విస్మరించారని తెలిపారు. ఛానల్ 1, 2 మరియు ప్రధాన కాలువల పూడికతీత ఆధునీకరణ పనులు కూటమి ప్రభుత్వం వచ్చాక రద్దయ్యాయన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి అసెంబ్లీలో పట్టణ సంస్థలపై గళం విప్పాలని, పరిశ్రమలు మరియు అభివృద్ధి పనులు తీసుకురావాలని కోరారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి రాజకీయాలు చేయకుండా పట్టణ అభివృద్ధిపై దృష్టి సారించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. పారిశుద్ధ్యానికి సంబంధించి ప్రధాన కాలువలు ప్రొద్దుటూరు ఛానల్ 1, ఛానల్ 2, దొర్సాన్పల్లె, మడూరు కాలువ, కొత్తపల్లె ఇలాంటి 5 ఛానల్స్ దీన్ని ఆధునిక చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు దోమల వలన దీంట్లో ఇక్కడ నుంచి వస్తున్న దుర్వాసన వల్ల ప్రజలకు ఎంతో ఇబ్బంది జరుగుతూ ఉంది. దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కానీ ఈరోజు దాన్ని ఊసేలేదు. అవే కాదు, దీంతో పాటే ఆ రోజు 8 అభివృద్ధి కార్యక్రమాలు జరిగితే అందులో కేవలం ఒక బ్రిడ్జ్, ఒక రామేశ్వరం బ్రిడ్జ్ పనులు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. మిగతావన్నీ రద్దు చేశారు, లేకుంటే పనులు జరగట్లేదు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజరెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాము. ప్రొద్దుటూరులో ఉండబడిన పైప్ లైన్ మార్చాల్సిన అవసరం ఉందా లేదా? రెండో విషయం, పారిశుద్ధ్యం అలాగే డ్రైనేజ్ వ్యవస్థకు సంబంధించి అది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ లేకుంటే ఒక డ్రైనేజ్ వ్యవస్థను గాడిలో పెట్టడానికి ఈ అవసరాలు ఉన్నాయా లేదా అని చెప్పి మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏదో ఈ బడ్జెట్ సమావేశాల్లో అయినా ఏదైనా ప్రొద్దుటూరుకి ఏదైనా కేటాయింపులు జరుగుతాయేమో, ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చామని చెప్పి చాలా ఆశపడ్డాం. కానీ ప్రొద్దుటూరు ఈ అభివృద్ధి పనులకు సంబంధించి ఎటువంటి కేటాయింపులు లేకపోవడం చాలా దురదృష్టకరం. కూరగాయల మార్కెట్ కూడా అలాంటిదే పరిస్థితి. 20 కోట్లు ఖర్చు పెట్టారు, ఇంతవరకు అది శిథిల వ్యవస్థకు చేరింది. అది కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డిని తొలగించిన నిర్ణయాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర స్వాగతించారు. 2018 గ్రూప్ 1 నియామకాల అక్రమాలపై హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారని తెలిపారు. కడప నగరపాలక సంస్థలో ఆయన కమిషనర్ గా చేరినప్పటి నుంచి అవినీతి అక్రమాలు పెరిగాయని ఆరోపిస్తూ ఇన్ఛార్జ్ కమిషనర్ రాకేష్ ను కూడా వెంటనే తొలగించి ఐఏఎస్ అధికారిని నియమించాలని డిమాండ్ చేశారు. పన్నుల వసూళ్లలో పేదలను ఇబ్బంది పెట్టడం ఆపాలని, దళిత ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. అవినీతి నిర్మూలన కోసం దశల వారీగా ఉద్యమం చేపడతామని తెలిపారు. 2018 సంవత్సరంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ద్వారా అక్రమ మార్గంలో నియామకమైనటువంటి ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను వాళ్ళ స్థానం నుంచి బదిలీ చేసి సిట్ దర్యాప్తు
జరపాలని హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పును రాష్ట్ర ప్రభుత్వము డిలే చేసేటువంటి క్రమంలో హైకోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో నిన్న ఆగా మేఘాల మీద రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళందరినీ కూడా విధుల నుంచి తొలగిస్తూ తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా కడప నగరపాలక సంస్థ కమిషనర్గా అక్రమ మార్గంలో నియామకమైనటువంటి మనోజ్ కుమార్ రెడ్డి అవినీతిలో పుట్టి అవినీతిలో పెరిగి అక్రమ మార్గంలో అధికారాన్ని అధికారిగా చలామణి అవుతున్నటువంటి మనోజ్ కుమార్ రెడ్డిని తొలగించడం పట్ల భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ హర్షం వ్యక్తం చేస్తూ ఉంది, స్వాగతిస్తూ ఉంది. ఈ క్రమంలో మరో అధికారి డిప్యూటీ కమిషనర్గా ఉన్నటువంటి రాకేష్ చంద్రంను ఇన్ఛార్జి కమిషనర్గా నియమించడాన్ని కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. తక్షణం అతన్ని తొలగించి ఇదివరకు ఎవరైతే ఐఏఎస్ అధికారి కమిషనర్గా ఉన్నాడో ఐఏఎస్ అధికారిని కమిషనర్గా నియమించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ క్రమంలో కడపలో ఉన్నటువంటి 7 మున్సిపాలిటీలు కడప నగరపాలక సంస్థలో అవినీతికి అక్రమాలకు అడ్డాగా మారిపోతూ ఉన్నాయి. సిపిఐ మాజీ తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ ఆర్ నల్లకన్ను మరణం ప్రజా ఉద్యమానికి తీరని లోటని సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర తెలిపారు. గురువారం కడపలోని సిపిఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేద ప్రజల సమస్యల పరిష్కారానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. నల్లకన్ను స్వాతంత్ర సమరయోధుడిగా, కమ్యూనిస్టు నాయకుడిగా రైతులు, కార్మికులు మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడారని కొనియాడారు. ఆయన నిరాడంబర జీవితం, నైతిక విలువలు తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తమిళనాడు పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కామ్రేడ్ ఆర్ నల్లకన్ను గారు నిన్న తుది శ్వాస విడిచారు. వారి మృతికి భారత కమ్యూనిస్ట్ పార్టీ కడప జిల్లా సమితి సిపిఐ పక్షాన సంతాపాన్ని, కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా నల్లకన్ను గారు తమిళనాడు రాష్ట్రంలో 1925 డిసెంబర్ 26వ తారీఖున జన్మించినటువంటి ఆయన ఈరోజు మన ముందు లేరు. ఆయన భారత కమ్యూనిస్ట్ పార్టీ చరిత్ర 100 సంవత్సరాలైతే ఆయన 100 సంవత్సరాలు జీవించారు. ఈ 100 సంవత్సరాల కాలంలో పేద ప్రజల కోసం, సామాన్య మధ్యతరగతి కుటుంబాల కోసం, అణగారిన వర్గాల కోసం అవిశ్రాంతంగా విరోచితమైనటువంటి పోరాటాలు సాగించినటువంటి గొప్ప మహానేత. దేశ స్వాతంత్ర్యం కోసం దున్నేవాడికి భూమి అనేటువంటి నినాదంతో బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు, వెట్టి చాకిరి విముక్తి లాంటి పోరాటాలలో క్రియాశీల పాత్ర పోషించి 10 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపినటువంటి ధీరోదాత్తుడు. అణగారిన వర్గాల కోసం అవిశ్రాంతంగా కృషి చేసినటువంటి ఆయన మృతి యావత్ భారతదేశంలో ప్రజాస్వామ్యానికి, కమ్యూనిస్ట్ పార్టీకి తీరని లోటు అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.